హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసము ముందుగా శనగపప్పు ఇంకా మినపగుండ్లు తీసుకొని ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఎర్రగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనకి ఇందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 15 నుండి 20 వరకు తీసుకొని వాటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. మంచిగా అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. కొన్ని ధనియాలు తీసుకోవాలి. అలాగే అవి కూడా కొంచెం మనకి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న మునగాకు ఇంకా కరివేపాకు కూడా తీసుకొని అవి కూడా ఆయిల్లోనే వేయించుకోవాలి. అవి అన్నీ మంచిగా వేగాలి. ఎలా అంటే మనకు చేతిలో పట్టుకున్నప్పుడు ఇట్లా పొడిలాగా అయ్యేంత వరకు వాటిని మనము వేయించుకోవాలి. అందులోనే కొన్ని వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో తీసుకోండి. వాటిని వేయించలేదు. అలాగే సరిపడినంత తీసుకోండి, లేదా గ్రైండ్ చేసుకున్నాక సరిపోకపోతే మళ్ళీ తీసుకోండి. వేయించుకున్న ఆకులు ఇంకా కొంచెం జీలకర్ర, పప్పులు ఉన్నాయి కదా, పప్పులని మిక్స్ చేయండి. తర్వాత అంతా ఒకేసారి మిక్స్ చేయండి. ఇలా మనకి మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.